వెల్కమ్ టు టారో లెవెండర్. ఈరోజు మీ రీడింగ్ ఎలా ఉందో చూద్దాం. ఫైల్స్ 1, ఫైల్స్ 2, ఫైల్స్ 3. ఫైల్స్ 1, ఏస్ ఆఫ్ వాట్స్. మీరు నీతి నిజాయితీలతోనే ఉండాలని పట్టుదలతోనే ఉంటారు. మీరన్నీ పర్ఫెక్ట్గా చెప్తున్నానని మీరు అనుకుంటారు, కానీ మీరు చెప్పేది ఎదుటి వాళ్ళు ఎప్పుడో గ్రహిస్తారు. మీ అవసరం కొద్దీ మాట్లాడుతావు, నీకు అవసరం తీరినాక మనుషులను అసుటకు పెడతావా అని మీ ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటుంటారు నిన్ను. అంటే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నీకు ఎప్పుడన్నా నీకు అవసరం ఉంటే వాళ్ళ దగ్గరికి వెతుక్కుంటూ పోతావు. వాళ్ళకు అవసరం ఉందంటే నువ్వు మాట్లాడకుండానే సైలెంట్గా ఉంటావు. ఎన్నిసార్లు మాట్లాడినా కానీ వస్తున్నా చేస్తున్నా పని అవుతుంది, ఇంకా అయిపోతుంది, ఇక చేస్తా అంటావు కానీ చెయ్యవు. అదే నీకు అవసరం ఉందనుకో, నువ్వు 10 సార్లు అయినా తిరుగుతావు, నీ జేబులో ఉన్న డబ్బు గినక ఖర్చు పెడతావు, వాళ్ళకి ఏదంటే అది చేస్తావు. ఆ పని లేట్ అయినా సరే కానీ నీ పనిని పర్ఫెక్ట్గా సాధిస్తావు, దాంట్లో విజయం సాధిస్తావు. దీన్ని నువ్వు ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి. నీకు అవసరం ఉంటే చేసేది నువ్వు పని అనుకుంటావు, కానీ ఎదుటి వాళ్ళది కనుక నువ్వు హెల్ప్ చేస్తే అప్పుడు నువ్వు నిజాయితీగా ఉన్నావు అని ఎదుటి వాళ్ళు కనుక అనుకుంటారు. అది మీరు మనస్ఫూర్తిగా అంగీకరించినప్పుడే మీరు హ్యాపీగా ఉంటారు. ది హెర్మెట్. మీరు ఎంచుకున్న దారి కరెక్ట్ అని మీరు అనుకొని మీ జీవితం వల్ల ముందుకు పోతూనే ఉన్నారు. పోయినా కొద్దీ మీకు అంటే కాలుకు తట్టు తాకినట్టు సమస్యలన్నీ ఎదురొస్తున్నాయి. మీ ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం బాగలేకపోయినా, మీ పర్సన్కి బాగలేకపోయినా, నువ్వు చేసే డబ్బు అంటే మీరు చేసే పని కొంచెమైనా కానీ దానికి వచ్చే ఇన్కమ్ తక్కువ ఉండడం వల్ల మీరు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చేజాపి మీరు లేని తలనొప్పులు అనుకుంటా మీరు అనుకుంటున్నారు. కానీ మీ కుటుంబాన్ని మీరు బాగా చూసుకుంటారు. మీకేం కాదు, మీరేం టెన్షన్ పడకండి. మీరు ముందు హ్యాపీగా ఉంటారు. మీరు ఏది కష్టపడ్డా మీరు పోయే దారి కరెక్టే ఉన్నది. మీరు కష్టపడ్డది మీ ఫ్యామిలీ కోసమేను. మీ ఫ్యామిలీ బాగుంటేనే మీరు బాగుంటారు. ఇంకా 2 రోజులైనా లేట్ అయినా కానీ మీ ఫ్యామిలీలో మీరు సక్సెస్ఫుల్గా ఉంటారు. మీరు దీని గురించి ఏం టెన్షన్ పడకండి. మీరు ముందల పొంటి హ్యాపీగా ఉంటారు. దిస్ లవర్స్. మీరు మీ మనసులో ఉండే బాధ మీరు ప్రేమించి మీ ప్రేమని మీ దగ్గరికే వెతుక్కుంటూ వచ్చింది. అంటే మీరు మాట్లాడుతుండే మాటలు చాలా బాగా మాట్లాడతారు. ఆ మాటలు ఎదుటి వాళ్ళని ఆకట్టుకునేలా ఉంటాయి. వాళ్ళని చూసినప్పుడు మీరు అంటే మనస్ఫూర్తిగా మాట్లాడతారు, మనసులో ఏది ఉంచుకోరు దాని గురించి. అంటే ఈ ఎదురుగా ఒక వ్యక్తి ఉంది అనుకో, వాళ్ళ గురించి క్లియర్గా మాట్లాడతారు, ప్రేమగా మాట్లాడతారు. అంటే మనది మనిషి నావాడు అన్నట్టు మాట్లాడతారు. అదే మీలో ఉన్న టాలెంట్. అందుకనే మీకు మీ ప్రేమ దగ్గర అయ్యింది. మీరు లైఫ్లో ఇంకా సెటిల్ అవుతారు. మీరు ముందర హ్యాపీగా ఉంటారు. మీ జీవితంలో ఇంకా మీకు అన్నీ మంచిగా జరుగుతాయి. ఓకే, థ్యాంక్ యూ. ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.